లైఫ్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళకి లక్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది అనుకుంటాం మనం. హార్డ్ వర్క్, లక్ ఎన్నున్నా వాళ్ళకి రైట్ టైంకి రైట్ ప్లేస్లో రైట్ ఆపర్చునిటీ దొరికింది అంటే వాళ్ళ సక్సెస్కి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. అందుకని సక్సెస్ అయ్యారు. ఆ 100లో 99 మందికి అవకాశాలు దొరకవు, ఒక్కళ్ళకే దొరుకుద్ది. అలా అని ఆ 99 మంది ఫెయిల్యూర్స్ కాదు, క్యాపబిలిటీ వాళ్ళకి లేనట్టు కాదు. వాళ్ళకి క్యాపబిలిటీ ఉంది, కానీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరకలేదు అంతే. సో అందుకని అవకాశం దొరికేదాకా గివప్ ఇవ్వకండి. మీ దగ్గర ఓపిక ఉన్నంత వరకు, మీ నెత్తి మీద రెస్పాన్సిబిలిటీలు ఉన్నంత వరకు ట్రై చేయటం ఆపకండి. సో సక్సెస్కి రీజన్ హార్డ్ వర్క్తో పాటు అవకాశం, అది దొరికేదాకా వదిలిపెట్టకండి. జాను, ఓసారి కూర ఉప్పు చూడు, వాసన అయితే అదిరిపోతుంది. ఎట్లుందో చూద్దా. స్మెల్ అదిరిపోయింది కదా, బాగుంది కదా. స్మెల్లే అదిరింది, టేస్ట్ కాదు, యావరేజ్. నా నాలుగుకి టేస్ట్ సరిపోలే. ఇంత టేస్టీగా ఉంటే టేస్ట్లెస్ ఫుడ్ అంటాడేంటి? ఒక్క కూర టేస్ట్ తెప్పించడానికి ఇన్ని గంటల? కూర తక్కువైపోయి గిన్నె ఎలా చిన్నదైపోయింది? నువ్వేగా టేస్ట్ తెప్పి అన్నావు, అందుకని తెప్పించా. టేస్ట్ చూసి ఎక్కువ తెప్పించడం వల్ల కూర తగ్గిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది. అమ్మా నిజంగానే అంత కూర తినేసావా? బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మనం బుద్ధి లేని పని చేయకూడదే. ఆగు, ఇదిగా కాసి ఈ దెబ్బతో ఇంకెప్పుడు టేస్ట్ చూడమన్నా సూపర్ అని చెప్పి వెళ్తాను. పూర్తిగా కట్ చేయి. మెల్లగా నువ్వు వెనకలు కూర్చోవాలి. ఇక్కడ వద్దు. తప్పు వచ్చావు, రాంగ్. ఇటు లెఫ్ట్ సైడ్ చెప్పానా తప్పు వచ్చావని? తప్పు వచ్చావు. నువ్వేంటి కారు రాంగ్ పార్క్ చేసావు? అటు జరుగు, అటు పెట్టాలి కొంచెం, అటు జరుగు. కారు వస్తుంది వెనక, డోర్ తీ. మాకు కంగారు కాకిలాగా అరుపులేంటి? నువ్వు వచ్చి డ్రైవ్ చేయి, వెనక్కి వెళ్తా. అసలు ఏం మనుషులు చేయాలి? రోడ్డు మీద చూడు ఎట్లా నడుస్తున్నావా? జరగని కూడా జరగట్లా. ఇక్కడ మళ్ళీ స్పీడ్ బ్రేకర్. నువ్వు మెల్లగా నడుపు. చూడంత స్పీడ్గా వెళ్తున్నాడు. అసలు డ్రైవింగ్ రాదనుకుంటా. ఎక్కడున్నా అరవటమేనా? ముందర కూర్చుని తెరిస్తే, వెనక్కి కూర్చుని తెరిస్తే ఇంటూ అరుస్తావు. ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా అరుపులతోనే ఉంటారా? అరుపులతోనే పడతారా? ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. ఏం నీ గోళ? ఇప్పుడు నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? కూరలో ఉప్పు కామన్ అయినట్టు మీ ఆడవాళ్ళకి అరుపులు కూడా కామన్ అని అర్థమైంది. హాయ్ గైస్, వెల్కమ్ టు నందీస్ వరల్డ్. బాగున్నారా? ఇక్కడ మనం ఇప్పుడు చూస్తుంది ఆటోమేటిక్ కాఫీ అండి. అంటే ఒక రాబోట్టే కాఫీ పెట్టేస్తుంది మనుషుల పని లేకుండా. అదే మీకు చూపిద్దామని వీడియో ప్లాన్ చేశా. వాళ్ళకి చూపెట్టడం చాలు, ముందర నువ్వు చూసి నేర్చుకో. ఎలా పెడుతున్నావు చూడు. ఒక సౌండ్ లేదు, ఏమీ లేదు, చడీ చప్పుడు లేకుండా చక్కగా పెడుతుంది కాఫీ. అంతేలే, రాబోట్ కదా, చడీ చప్పుడు లేకుండా పెడుతుంది. ఊరికే పెట్టట్లా, అది నీ దగ్గర డబ్బులు తీసుకుంది కాబట్టి అట్లా పెడుతుంది. నేను డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా, ఏమీ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేకుండా నీ నుంచి హ్యాపీగా కాఫీ పెడుతున్నా. అందుకే చడీ చప్పుడు చేస్తానా. అయితే ఇప్పుడు ఏమంటాను? నేను రాబోట్లో అయినా కాఫీ పెట్టగలను, కానీ ఆ రాబోట్ నాలాగా వాగుతా కాఫీ పెట్టుదేమో కనుక్కో. నీతో నాకు ఈ గొడవ ఎందుకులే, కానీ నువ్వు వీడియో తీసుకో. నేను అదే అనుకుంటున్నా, నువ్వు కాఫీ తీసుకో.